అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నేతలకి ప్రతిపక్ష పార్టీ గొడ్డల పార్టీ భయం పట్టుకుందా అంటే పట్టుకుందనే అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూటమి నేతలు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గొడ్డల పార్టీ అని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గొడ్డల పార్టీ అని వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాల పార్టీ అని ప్రజల్లోకి ఒక సంకేతాన్ని పంపేందుకు యత్నిస్తున్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతోంది. గతంలో అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు 2014కు ముందు మరి 1,00,000 కోట్లు దొంగ, అవినీతి పరుడు, ఆర్థిక దొంగ అని ఆ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కౌంటర్ కూడా ఇచ్చారు దానికి. నేను కనుక 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు కనుక నా దగ్గర ఉంటే మీకు కూడా కొంత రాసిస్తాను, దాన్ని ప్రూవ్ చేయమని చెప్పి సవాల్ విసిరారు. ఎంత ఆర్థిక నేరాలు ఆయన పైన ఈడీ కేసులున్నా లేకపోతే ఇంకో కేసులున్నా ఏమున్నా కానీ ప్రతిపక్షం అంటే టీడీపీ పార్టీ ఎంత ప్రచారం చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీ ప్రతిపక్ష హోదా గెలుచుకుంది. ఓసారి సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. సరే, ఇది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ప్రజలు కూడా దీన్ని నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హత్యా రాజకీయాల పార్టీగా వీళ్ళు ముద్రేసేటందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏ టీవీ ఛానల్ డెబిట్లో చూసినా రాజారెడ్డి గారు మర్డర్ ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ముద్దాయిని, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం, అలాగే ఛానల్స్లో డిబేట్లు పెడతాం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ప్రస్తావించటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకుడని, అప్పట్లో 100 మందిని చంపి మాయం చేశారని, ఇలాంటివంతా కూడా ఒక స్టోరీ రూపంలో ఇస్తున్నారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకు రావటము లేకపోతే తెలుగుదేశం పార్టీని డామినేషన్ చేసి తగ్గించి మాట్లాడటం ఇక్కడ ఉద్దేశం కాదు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడకుండా అధికార ప్రతిపక్షాల మధ్య జరిగేటువంటి వాదనలో ఏంటి అనేది ప్రజలకు వివరించడమే మన యొక్క ఉద్దేశం. మరి ఆర్థిక నేరగాడు అయితే, కోట్లు దోచుకున్నవాడు అయితే ప్రజలు ఆయన్ని తిరస్కరించేవాళ్ళు. ఒక సీఎం కొడుకుగా ఎంతమంది పార్టీ పెట్టి సక్సెస్ అవుతారు? కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యారు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా, ఓసారి సీఎంగా అయ్యారు. సరే, మూడోసారి అంటే బొక్కబోర్లు పడ్డారనుకోండి, అది ఆయన ఓవర్ కాన్ఫిడెంటో లేకపోతే ఆయన చెప్పినట్టు ఏదో జరిగిందనో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సరే ఇది ఇక్కడ జరిగింది. అయితే ఇప్పుడు గొడ్డల పార్టీ అని తెలుగుదేశం పార్టీ వీళ్ళని తగ్గించేయాలి, హత్య రాజకీయాలు జగన్ చేస్తాడు అని ప్రజల్లో భావన కలిగించేదానికన్నా కూడా జగన్ అంటేనో లేదా పార్టీ అంటేనో తెలుగుదేశం పార్టీ భయపడుతుందనే సంకేతాలే ఎక్కువ వెళ్తున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ జగన్ మీద వేస్తే అది రివర్స్ అయ్యి వాళ్ళకే కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉందంటే 11 సీట్లకి పరిమితమైనటువంటి పార్టీని 2 ఏళ్ళుగా వీళ్ళు మోస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఏ వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి పేరు తీయకుండా ఉండరు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీయకుండా ఉండలేదు. మాజీ మంత్రులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా జగన్ ఒక్కడున్నా సరే టార్గెట్ మట్టుకి ఎక్కడ మిస్ అవ్వట్లా. నిన్న మనం చూడొచ్చు, మహానాడు కార్యక్రమం జరిగింది. మహానాడు కార్యక్రమం ఉద్దేశాలు ఏంటి, మహానాడు ఎందుకు జరుపుకుంటారో, సీనియర్ ఎన్టీఆర్ గురించి, పార్టీ ఆవిర్భావం గురించి, ఆ రోజు ఎందుకు పార్టీ పెట్టారు, ఆవిర్భావ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవిర్భావ కొన్ని మూలాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకోవాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి సక్సెస్ అయినటువంటి స్టోరీల గురించి చెప్పుకోవాలి, ప్రభుత్వ విధానాల మీద తీర్మానాలు చేయాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. కానీ అదంతా చంద్రబాబు నాయుడు గారి భజన, అలాగే లోకేష్ గారి భజన, అలాగే ఆయన మనవడు చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ గారి భజన, ఇవన్నీ కూడా అక్కడ మనం చూసాం. ఇది ఒక్క ఎత్తు అయితే ఎవరు స్టేజ్ మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకుండా స్టేజ్ దిగట్లేదు. అంతా కూడా అదే. అక్కడ ఎక్కువ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా గొడ్డల పార్టీ అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఏ విధంగా ఇది ఉందంటే చెడుపై మంచి సాధించే విధంగా ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే గొడ్డలంటే వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు అనే ఒక
ఆ, ఒక సెంటెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఉదాహరణకు డిఎస్సి చూడొచ్చు. డిఎస్సి దాంట్లో ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడితే, ఆ ఉద్యోగాల విధానం గురించి మాట్లాడితే గట్టిగా దీని మీద కౌంటర్ వేసిన నాయకుడు లేడు. అంతమంది యువత పాల్గొని డిఎస్సి అభ్యర్థులు ర్యాలీలు చేస్తున్నారు. ఇదొకటి. అలాగే పంటకు గిట్టుబాట్లు ధర లేనప్పుడు జగన్ ఎప్పుడొస్తే అప్పుడు రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఇక్కడంతా టీడీపీ ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏదో అవుతుంది. అంటే చెడుపైన మంచి సాధించడానికి మా గొడ్డలు చూస్తే మీకు భయం వేస్తుంది అని చెప్పి ఇలాంటి సంకేతకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తుంది. వాళ్ళ అవసరమైతే దీన్ని ఇలా కూడా ప్రచారం చేసుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మేము ఏదైనా చేయగలం ఒక కాన్ఫిడెంట్తోనో లేదా మా నాయకుడు ఉన్నాడని ఒక ధైర్యంతోనో పోస్టులు పెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఎదుటి పార్టీని ఈ ఈ యొక్క మీమ్స్తో అవ్వచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావంతో అవ్వచ్చు, జగన్ అమాంతం హైప్ చేసే విధంగా పోరాడతారు వాళ్ళు. వాళ్ళ సోషల్ మీడియా చాలా బలంగా ఉంటుంది. చూడొచ్చు, ఇంత ప్రతిపక్షంలో ఉండి 11 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ అసలు సోషల్ మీడియాతోనే హైలైట్ అవుతుంది. అది మీడియాని ఎక్కడా హైలైట్ చేయరు. వీళ్ళంతా 24 గంటలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో డబ్బాలు కొట్టిన ఒక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. జగన్ ఏ కార్యక్రమం ఇలా చేసిన దాన్ని హైలైట్ చేయటం ఎవరికాడు నా సొంత పార్టీ ఇదని ఒక ఇదితో పనిచేస్తాను అనుకుంటా సోషల్ మీడియా టీం. కాబట్టి దానికి మైలేజ్ ఎక్కువగానే వస్తుంది. ఈ గొడ్డలి రాజకీయాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగానే ఇది మారుతూ ఉంది. నిజంగా ఎక్కడ కూడా నిన్న సార్ ఓట్ల చేర్పు మార్పులు చేస్తుంది. దీంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఓట్లు తీసేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, కూటమి నేతలందరూ కలిసి పనిచేయండి అంటున్నారు. అధికారంలో మీరు ఉన్నారా వాళ్ళు ఉన్నారో అర్థం కావట్లేదు. అంత ఎలా చేయాల్సి వస్తుంది. అదే ఎక్కడ 11 సీట్లు. వాళ్ళ మాట ఎవడంటాడు? వాళ్ళ మాట ఎవరంటారు? అధికారం అంతా మీ చేతిలో ఉంది. కూటమి అంటే మీకు స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పవర్ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీయాలి? మన ఓట్లు మనం జాగ్రత్త చూడండి అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయకుండా చెప్పాలి. కానీ గొడ్డల పార్టీ నేతలు మన పార్టీలు తీసేస్తారంటే అది ఎదుటి చూసే వాళ్ళకి ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత భయపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్టీ పెట్టుకుని ప్రజలకి రాంగ్ ఇంటిమేషన్ వెళ్తూ ఉంది. గొడ్డల పార్టీ కూటమి మీద అది అవ్వట్లేదు. ఇప్పుడు ఆర్థిక నేరగాడు అన్నప్పుడు అది ప్రూఫ్ చేయాలి కదా. ఈ పార్టీకి జైల్లో వేయాలి కదా జగన్ని. వేయలేదు. మరి హత్య రాజకీయాలు చేస్తున్నారు అన్నప్పుడు 2014లో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. వివేకానంద కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళని మీరు ఆయన ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు రక్త చరిత్ర, నారావారి రక్త చరిత్ర అని ఒక ఆర్టికల్ రాపిచ్చారన్నారు. ఇది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. మరి 2014లో ఎందుకు ఈ కేసును వేగవంతం చేయలేకపోయారు? సరే 2019 అది కొద్దిగా లెంత్ అయింది, ఓడిపోయింది అనుకో. మరి 2024 ఇప్పుడు మళ్ళీ మీరు గెలిచారు కదా, మరి మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఈ కేసుని? ఇలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఏపీలో ఈ గొడ్డలి అనేది నిజంగా కూటమి వీళ్ళ మీద ప్రయోగం ఏమో ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందేమో కానీ అది వాళ్ళకి పాజిటివ్గా ఉంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంత భయపడుతున్నారు? గొడ్డల్లాగా ఉందా ఆ పార్టీ సింబల్ చూసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గొడ్డలు గుర్తొస్తుందా చంద్రబాబు నాయుడు గారికి అంటా ఉంది. చూద్దాం. జగన్ని ఓడించాలి, జగన్ని ఇక రాకుండా చేయాలి అంటే మనం సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలి. రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, రోడ్లు వేయాలి. అది ఇంత చేస్తే జగన్ అనే ఊరు కనిపించరు. గొడ్డలు అనేది మనకు కనపడదు. వీటిలో ఏ అయిపోయినా జగన్ గొడ్డలాగా మారి కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షం ఫైట్ చేయాలి కాబట్టి ఆయన గొడ్డలాగే కనపడతారు. సో ఇది పరిస్థితి. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు సాధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా చేస్తారా, లేదా ఏ పథకాలు చేయకుండా జగన్ అని భజన చేస్తా సరిపోద్దా? చూద్దాం ఏం చేస్తారో, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో.